నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. వైఎస్ఆర్ను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. విద్యాలయాల సమీపంలో మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెంలో జరిపిన తనిఖీలో డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 9న జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపు. అనూహ్యమైన మార్పులతో శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ వివి కృష్ణారావు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి పేదలకు బట్టలు పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ వాడవాడలా దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకున్నారు. సంక్షేమ పథకాల రూపకర్తగా పేరుగాంచిన వైఎస్ఆర్ ప్రతి నాయకుడికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను, బత్తిన చిన్న, జట్టి సత్య ఆదిత్య, షేక్ అక్బర్, వామిశెట్టి హరిబాబు, గురజాల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ అన్న దివంగత నేత ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి ప్రాంతంలో, పట్టణంలో, అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా చక్కగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు సంక్షేమానికి చిరునామా ఎవరంటే రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. మన ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి కదలికలు మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా శ్రీనివాసపురంలో కూడా రచ్చబండ చేయడం జరిగింది ఆ రోజుల్లో. నెక్స్ట్ సంక్షేమ పథకాల సృష్టికర్త ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి అని చెప్పవచ్చు. 108 కానీ ఈ రోజు నేమ్స్ మారుతున్నారు. అదేవిధంగా 104 కానీ అన్ని కూడా చక్కగా వేసిన సృష్టికర్త యొక్క జన్మదిన వేడుకలు చక్కగా జరుపుకునే సంతోషం. మరి ముఖ్యంగా ఈ కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు ఇద్దరు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తారని పార్టీ తెలియజేస్తూ, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పేదలకు చీరల పంపిణీ, అన్నదానం, అలాగే ఏర్పాటు చేసినటువంటి పట్టణ నాయకులకు, అలాగే మండల నాయకులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఈ రోజున మనిషి చనిపోయిన తర్వాత దేవుడు అవుతాడా అనే దానికి ఒకటే నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయే కూడా చాలా మంది ఇళ్లలో ఈ రోజు కూడా ఆయన ఫోటో ఉంటుందంటే దానిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మనం బతుకున్నప్పుడు ప్రజలకు ఏం చేశాము అనే దాని గురించి ఆలోచన చేయాల్సిన ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఆలోచన కలిగించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
విద్యాలయాల సమీపంలో మత్తు పదార్థాల విక్రయాలు నిషేధించడం జరిగిందని, ఎవరైనా వీటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలరోన్నత పాఠశాల సమీపంలోని పలు దుకాణాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యాలయాల సమీపంలో పొగాకు పదార్థాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టాన్ని అనుసరించి పలు దుకాణాలలో తనిఖీలు చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇక మీదట ఇటువంటి తనిఖీలు నిత్యం జరుగుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోకూడదని సూచించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ కమిషనరు కె వెంకట్రమణ, పట్టణ సీఐ ఎంవి సుభాష్, ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, అలాగే ఎలాంటి విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో బంకుల్లో కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ ఎక్కడా కూడా సిగరెట్లు, టొబాకో ప్రోడక్ట్స్, అలాగే మత్తు పదార్థాలు, గంజాయి లాంటి హానికరమైనటువంటి సబ్స్టెన్స్ అమ్మటానికి వీల్లేదు. అవి కొత్త యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారంగా నిషేధం. కనుక ఈరోజు మన జంగారెడ్డిగూడెం డిగ్రీ కాలేజీ మరియు హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి షాప్స్ మీద సర్ప్రైజ్గా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిగరెట్ మరియు టొబాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ. అలాగే మిగతా స్కూల్స్, కాలేజీల దగ్గర ఉన్నటువంటి అందరూ షాప్స్ ఓనర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరి షాప్ దగ్గర అయినా సరే ఈ విధంగా స్టూడెంట్స్కి అమ్మటం కానీ, లేదా వాళ్ళ షాపులో సిగరెట్స్ కానీ, టొబాకో ప్రోడక్ట్స్ కానీ, లేదా ఇతర మత్తు పదార్థాలు అంటే గంజాయి వంటివి కానీ ఏమి దొరికినా సరే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా డైలీ కూడా రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు ఎవరు కూడా ఇలాంటి మత్తు పానీయాల జోలికి, అలాగే మత్తు పదార్థాల జోలికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఈ ధూమపానం ఇలాంటివి కూడా నిషేధించబడ్డాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పలు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. పట్నంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పసల సూర్యారావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ మాట్లాడారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. దీంతో కార్మికుల హక్కులను కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ దేశవ్యాప్త సమ్మె తలపెట్టామన్నారు. కావున ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు జంపన వెంకట్రమణరాజు, కుంచే వసంతరావు, సుంకర రాధాకృష్ణ, దొండపాటి ఆశీర్వాదం, మొల్లేటి శ్రీనివాస్, కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఉద్యోగులు మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో ఉదయం 10 గంటల నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన, బహిరంగ సభలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ శ్రామికులు, రైతులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లని వ్యతిరేకించాలి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పనిదినాన్ని చట్టం చేయబోతా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెని జంగారెడ్డిగూడెంలో కార్మిక వర్గం, రైతులు, ఉద్యోగస్తులు మొత్తం అన్ని ప్రజా సంఘాలు జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు కార్మిక వర్గానికి ఉన్న హక్కులను తీసివేశారు.
అదేవిధంగా ఉద్యోగ వర్గాల్ని ఈరోజు పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా 4 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా రైతులకి, వ్యవసాయ పంటలు పండించే రైతులకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతు దేశానికి వెన్నుముక్క అంటూ ఆ చట్టం ఇంతవరకు చేయలేదు. ఆ చట్టం చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి. అదేవిధంగా ఈరోజు విలేకరులకు కూడా విలేకరులకు ఉన్న ఆ చట్టాల్లో ఉన్నటువంటి హక్కులను కూడా ఈరోజు ఈ లేబర్ కోడ్లో తొలగిస్తున్నారు. విలేకరులు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మొత్తం అన్ని వర్గాల ప్రజానికం ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఊరేగింపు సభల్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, మరి ఏదైతే దేశానికి వెన్నుముక్క ఉన్నటువంటి కార్మికులని ఇది వెన్నుపోటు పొడిచే రకంగా ఉందని మేము భావిస్తున్నాము. దానికి అనుగుణంగానే ఈ రోజున కార్మికులు రోడ్డును పడే పరిస్థితి, ఒక పక్కన సమాన పనికి సమాన వేతనం లేకపోవడం, కార్మికులు ఎంతో నాయకులు కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆ యొక్క చట్టాలని నిర్వీర్యం చేసి కార్మిక వ్యవస్థని భయంకరమైన స్థితిలో తీసుకురావడానికి కారణమైనటువంటి ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రేపు 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఇటు ఉద్యోగస్తులు, కార్మికులు, రైతులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీగా పిలుపునివ్వడం జరుగుతుంది. అనూహ్యమైన మార్పులతో శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైందని శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. పట్టణంలోని శ్రీరామచంద్ర విద్యా సంస్థల సిబ్బందితో చైర్మన్ కృష్ణారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్థల్లో తీసుకొచ్చిన నూతన మార్పులను వెల్లడించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధించడమే శ్రీరామచంద్ర విద్యా సంస్థల లక్ష్యమన్నారు. దీనికోసమే నిబద్ధతతో కూడిన విద్యను అందిస్తూ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈ ఏడాది తమ విద్యా సంస్థల్లో అనూహ్యమైన మార్పులను తీసుకొచ్చామన్నారు. అనుభవం కలిగిన సిబ్బందిని నియమించామన్నారు. అదేవిధంగా ఐఐటి, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. గత ఏడాది కంటే వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శ్రీరామచంద్ర విద్యా సంస్థల పర్యవేక్షకులు టి సురేష్, అకాడమిక్ షెడ్యూల్ నిర్వాహకురాలు ఎం ఉమా, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎం మౌనిక, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఎం రాధిక, హైస్కూల్ ఇన్ఛార్జ్ టి హిమబిందు, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ ఏ బోస్, డిగ్రీ ఇన్ఛార్జ్ ఎం సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రలో అనూహ్యమైన మార్పులు తీసుకురావాలి. రామచంద్ర విద్యార్థుల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలి. రామచంద్ర విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి. రామచంద్ర విద్యా సంస్థని ఒక ఉన్నత విద్యా సంస్థగా, అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్థగా నడపాలి అనే కసి తపనతో 95% స్టాఫ్ ని, పాత స్టాఫ్ ని తీసివేసి నూతనంగా ఒక అకాడమిక్ స్టాఫ్ ని తీసుకోవడం జరిగింది. రామచంద్ర విద్యా సంస్థలో ప్రైమరీ విభాగం రాధికా మేడం 23-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో రామచంద్ర ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు బ్రహ్మాండమైన స్థాయిలో నడిపేందుకు అకాడమిక్ ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. అదే విధంగా బిందు మేడం, ఈ మేడం ని హై స్కూల్ ఇన్ఛార్జ్ గా, హై స్కూల్ ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. అదే విధంగా అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఉమా మేడం ని నియమించడం జరిగింది. ఓన్లీ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే మేడం చూడటం జరుగుతుంది. ఆఫీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో మౌనికాన్ని నియమించడం జరిగింది. పేరెంట్స్ తోటి మంచి రిలేషన్ పాటిస్తూ విద్యార్థులకి, పేరెంట్స్ కి, స్టాఫ్ కి మధ్య సమన్వయకర్తగా మౌనిక పనిచేయడం జరుగుతుంది. అదే విధంగా మాస్టర్ బోస్ గారు ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నూతనంగా నియమించడం జరిగింది. బోస్ గారు అపారమైన అనుభవం ఉంది. ఆయన అనుభవాన్ని రామచంద్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపయోగించేందుకు నియమించడం జరిగింది. అదే విధంగా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఆయన చాలా సంస్థల్లో పనిచేశారు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు. సురేష్ గారు అంటారు. ఈ సురేష్ గారిని ఈ వ్యవస్థలన్నింటినీ, ప్రైమరీ విభాగాన్ని, హై స్కూల్ విభాగాన్ని, ఇంటర్మీడియట్ విభాగాన్ని, నర్సరీ విభాగాన్ని, డిగ్రీ విభాగాన్ని సమన్వయం చేస్తూ అత్యంత క్రమశిక్షణ రూపొందిస్తూ తల్లిదండ్రులకు సమాధానపరుస్తూ పిల్లల్లో విద్యని అభివృద్ధి చేస్తూ పిల్లల్లో రామచంద్ర విద్యా సంస్థ అంటే రామచంద్ర సాటి అనే విధంగా
దీన్ని తీర్చిదిద్దుతానని సురేష్ గారితో ప్రామిస్ తీసుకొని అప్లాండ్ ఏరియాను వరంగా భావించేటట్లు చేస్తానని చేస్తూ రామచంద్రలో నైతిక విలువలు చాలా అత్యున్నత ప్రమాణాలతో క్రమశిక్షణ పెంపొందించి ఇండిసిప్లిన్ ని ఉక్కుపాదంతో తొక్కుతూ రామచంద్రలో మంచి ఉన్నత ప్రమాణాలు పెంపొందించాలని మనకున్న క్యాంపస్ ని హైజీనిక్ గా తయారు చేసి పిల్లలకి ఏం ప్రాబ్లం లేకుండా పిల్లల్ని బాగా విద్యావంతులుగా తయారు చేస్తూ ఒక సామాన్య విద్యార్థిని కూడా అసామాన్యవంతంగా తయారు చేస్తూ ఈ సంస్థను నడిపేందుకు కొత్తగా ఈ రోజే CEO సురేష్ గారిని నియమించడం జరిగింది. రామచంద్ర స్టార్ట్ అయిన విధంగా మంచి విలువలు గల విద్యా సంస్థగా పిల్లల్ని అప్లైడ్ పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థగా తీసుకొస్తామని సభాముఖంగా స్టాఫ్ తెలియజేస్తూ ప్రిన్సిపల్స్ అందరికీ తెలియజేస్తూ అప్లైడ్ ఏరియా అందరూ ప్రజలకి కూడా మెసేజ్ ఇస్తున్నాను. రామచంద్ర మంచి ఉన్నతమైన భావంతో ఉంది, మంచి సంకల్పంతో ఉంది, మంచి ఉద్దేశంతో ఉంది. ఏ రోజు 5 సంవత్సరాల క్రితం రామచంద్ర ఇనిషియేషన్ ఏ సంకల్పంతో అయితే ప్రారంభించామో, ఎంత మంచి విలువలతో విద్యావంతంగా తయారు చేయాలనుకున్నామో, ఎంత మంచి నైతిక విలువలుగా విద్యా సంస్థగా ఉంచాలనుకున్నామో తప్పనిసరిగా ఉంచుదామని పబ్లిక్ ప్రజలందరికీ తెలియజేస్తూ, పేరెంట్స్ అందరికి తెలియజేస్తూ, అప్లైడ్ ఏరియా ప్రజలందరికీ తెలియజేస్తూ రామచంద్ర మార్పు తీసుకొస్తామని, ఈ అనూహ్యమైన మార్పు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నాను. మరలా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అన్న సమారాధనతో అల్లూరి సీతారామరాజు జయంతి జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్ మంతెన రామచంద్రరాజుతో కలిసి నంబూరి రామచంద్రరావు మాట్లాడుతూ అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా జరిపామన్నారు. దీనిలో భాగంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. అన్న సమారాధనతో అల్లూరికి జయంతి శుభాకాంక్షలు చెప్పుకోవటం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఆలయ అన్నదాన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేవాలయంలో అన్న సమారాధనకు అప్లాండ్ క్షత్రియ సేవా సమితి అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పెన్మెత్స రంగ వరప్రసాదరాజు, ట్రెజరర్ గొట్టుముక్కల భాస్కర్ రాజు, ప్రతినిధులు పెన్మెత్స రంగరాజు, పేరిచెర్ల జగపతిరాజు, గోరింట విజయరామరాజు, కొలనివాడ నరసింహరాజు, రుద్రరాజు సుధాకర్ రాజు, పేరిచెర్ల సత్యనారాయణ రాజు, చేకూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా మన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు మన అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న మా క్షత్రియ సోదరులు అందరూ కూడా దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా క్షత్రియ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారు 128 జయంతి సందర్భంగా 3 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు పార్క్ నందు సౌభాగ్య దగ్గర అసరపడ్డలో మన్యవీరుని కులాంకృతం చేయడం జరిగింది. ఇది మంగళవారం, ప్రతి మంగళవారం ఇక్కడ జంగారెడ్డిగూడెం అసరపడ్డలో ఉన్నటువంటి పులి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఇది పేదలందరికీ అందుతుంది కాబట్టి క్షత్రియ సేవా సమితి తరఫున కొంతమంది ముఖ్యులు దాతల ముందుకు వచ్చారు. వారి యొక్క విరాళాలతో అల్లూరి సీతారామరాజు గారు 128వ జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయాలని చెప్పి, పూర్తి ఖర్చు భరించాలని చెప్పి నిర్ణయించారు. దాని ప్రకారం ఇక్కడ ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ విరివిగా వచ్చి ఈ ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ అల్లూరి సీతారామరాజుకి స్మరించుకోవడం కోసం ఈ అన్నదానం కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి క్షత్రియ సేవా సమితిలో పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ఆ విధంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తాం. మాది జంగారెడ్డి అసరపేట రోడ్లో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాద వితరణ కమిటీ విప్లవ వీరుడు మన్యవీరుడు శ్రీ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి కార్యక్రమం ఆ క్షత్రియ సేవా సమితి సభ్యులందరూ కూడా చేసుకున్నారు. ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇది 3వ సంవత్సరం అండి. గత 3 సంవత్సరాలుగా కూడా సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యులు వారు ఇచ్చినటువంటి ద్రవ్య సాయంతో మా కమిటీ తరఫు నుండి సుమారుగా 2000 మందికి అన్నప్రసాదాన్ని అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం ఈ యొక్క ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కమిటీ
అధ్యక్షులు శ్రీ గండికోట బాబీ గారి యొక్క సారథ్యంలో మా కమిటీ సభ్యులు మరియు వాలంటీర్స్ గా ఎంతమంది వచ్చి యొక్క సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమానికి సహకరించినటువంటి అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం గురువాయిగూడెం రంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా పద్మ మహర్షి యొక్క తపోఫలం వల్ల యుగాలుగా హనుమంతుని యొక్క సేవలో తరించినటువంటి పద్మ మహర్షి యొక్క అనుగ్రహంతో ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కుడి చేతితో గద, ఎడం చేతితో పండు, సజీవ పడతపడినటువంటి స్వామి అభయాంజనేయ స్వామి అంటే రకరకాల ఆకృతులు తెలుసు. స్వామి ఫలప్రదాతగా ఇక్కడ చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఈరోజు మంగళవారం ప్రాతకాలమే 4 గంటల నుంచి కూడా స్వామివారికి తీర్థపింది నిత్యార్చన కైంకర్యంతో ప్రారంభమై 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి విశేష దర్శనము, ఉచిత దర్శనము, గర్భాలయ దర్శనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో స్వామివారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటున్నారు. అదే రకంగా స్వామివారి అన్నప్రసాద శాలలో నిత్య అన్నదాన కైంకర్యం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ప్రతి శనివారము జరుగుతున్నటువంటి శ్రీ స్వామివారి పంచామృత శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శనిదశ కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఇలాగా జన్మతః జరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో పంచామృతాభిషేకం జరిగేటటువంటి ప్రతి వారము జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. అప్పుడే పుట్టిన మరియు నెలలు
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రస్తుత వర్షాకాలంలో సంభవించే తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పలు శాఖల అధికారులతో వర్షాకాలంలో వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తుగా తీసుకోవాల్సిన సంసిద్ధత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో భద్రాచలం నుండి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాక పెద్దవాగు, ఎద్దువాగుల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే అధికారులు సహాయక చర్యలకు సిద్ధం కావాలని, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఇరిగేషన్ ఎస్సీ నాగార్జునరావు, డిపిఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఆఫీసర్స్ రావడం జరిగింది. మామూలుగా మనకు ఇప్పుడు జూలై 2nd వీక్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ దాకా మనకు ఫ్లడ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి. అరౌండ్ 9 lakh క్యూసెక్స్ మనకు భద్రాచలం నుంచి వసతిని కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. సో కరెక్ట్ అయినాయి కాబట్టి దానికి ప్రిపేర్నెస్ ఎట్లా చేయాలి, ఏమేమి అరేంజ్మెంట్స్ ముందు ఏర్పాటు చేసుకోవాలి అని స్టార్ట్ అయినా కానీ ఈసారి గడవక ఇష్యూ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతుందో అవన్నిటికీ ముందే వార్నింగ్ చేసి అక్కడికి లెవెల్స్ కూడా వాచ్ చేస్తున్నాము. భద్రాచలం కూడా మన డిస్ట్రిక్ట్ నుంచి పక్క డిస్ట్రిక్ట్ తెలంగాణ సైడ్లో ఉండేవారితో కూడా ఆల్రెడీ గ్రూప్లు ఫామ్ చేసుకున్నాము. సో మ్యూచువల్గా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ కింద మన సబ్ కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కూడా కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. మన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెడుతున్నారు భద్రాచలం ఎన్ని ఫీట్లు వచ్చినాయని చెప్పేసి. అది కాకుండా మన స్టేట్లో కూడా ఈసారి డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9, 10, 11వ వార్డుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాల రూపకర్తగా పేరుగాంచిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. మరణం తర్వాత ప్రజల మనసుల్లో జీవించి ఉన్న నేత వైఎస్ఆర్ అన్నారు. తన పాలనా దక్షతతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ తమలాంటి ఎంతో మంది నాయకులకు ఆదర్శనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సంకు సురేష్, ఉగ్గం దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ 10వ వార్డు ఇన్ఛార్జు కాసర శేషారెడ్డి, నాయకులు కాసర సోమిరెడ్డి, కాటమ అనిల్ కుమార్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు దాతల కోసం ఎదురు చూస్తున్న మహిళలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు గ్రామానికి చెందిన పోలోజీ రామమ్మ మేకలు మేపుకుంటూ తన భర్తతో జీవనం సాగిస్తోంది. అసలు పేదరికంతో బాధపడుతున్న ఈమెకు క్యాన్సర్ మహమ్మారి సోకింది. దీంతో కిడ్నీ పాడైపోయింది. ప్రాథమిక చికిత్సకు తన వద్ద ఉన్న మేకలను అమ్మివేసినా వచ్చిన డబ్బు సరిపోలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులు, డ్వాక్రా మహిళల సహకారంతో ఆమెకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా నిత్యావసరాలు, బియ్యం అందించారు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సేవా సంస్థ వ్యవస్థాపకులు చందా పండు కోరారు. ఈ కార్యక్రమంలో తాతి శాంతకుమారి, తాతి సోమాలమ్మ, సవలం గంగా, కొమరం లక్ష్మి, మడివి జ్యోతి, తామా సిరమ్మ, అణిగి రత్తమ్మ, కొమరం కృపామణి, మడకం పోసమ్మ, తెల్లం వెంకటలక్ష్మి, పైదా దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఊరు గ్రామంలో చిన్నప్పటి నుంచి నేను పెరిగి చూస్తున్నటువంటి అక్కటువంటి పోలోజీ రామమ్మ గారు ఈ రోజున ఆరోగ్యం క్షీణించి క్యాన్సర్ అనే మహమ్మారి బారిన పడి ఒక కిడ్నీ కోల్పోయింది. ఆవిడకి
ఎటువంటి సంపాదన కూడా లేనటువంటి ఆమె బాగా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆమె ఒక చిన్నప్పటి నుంచి మేకలు మేపుకుంటూ ఆయన కూడా మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈవిడి బయట పనులకి వెళ్ళి కూలి చేసుకుంటూ ఆ కుటుంబాన్ని సాగిస్తుంది. ఈ రోజున ఆవిడకు ఉన్నటువంటి మేకలు అవన్నీ నమ్మేసి కూడా ఆవిడ ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళి చేసుకొచ్చినంత మాత్రాన ఆవిడ ఆరోగ్యం నిలకడగా లేదు. కనుక మా వంతు సహాయం చేద్దామని చెప్పేసి మా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఇంటింటికి చందాలు వసూలు చేసి ఒక 10,000 రూపాయలు ఆవిడకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఒక ఆ నలుగురు సంస్థ 2012లో స్టార్ట్ చేసి రెండు దఫాలుగా 5 సంవత్సరాలకు ఒకసారి కరాటం రాంబాబు గారిని పిలిచి ఈ కార్యక్రమం చెప్తే ఆయన వచ్చి ఆయన వంతు సహాయం ఆయన చేశారు. 10 సంవత్సరాలకు ఒకసారి వార్షికోత్సవంలో పాలపతి శ్రీను గారు వచ్చి ఆయన వంతు సాయం ఆయన చేశారు. అలాగే ఆవిడకంటూ ఎవరొకరు ఈ యొక్క వీడియో ద్వారాగా చూసి మీకు తోసినటువంటి సహాయం, అది రూపాయి కానివ్వండి 10 రూపాయలు కానివ్వండి, మీ వంతు సహాయం మీరు చేస్తారని రియల్గా మేము చూసి మా చిన్నప్పటి నుంచి చూసినటువంటి అక్క ఈ పరిస్థితుల్లో ఉండడం మాకు చాలా బాధేసి ఈ చిన్న సిరుకానికి ఆవిడకి ఇద్దాం, అలాగే ప్రజల ద్వారాగా ఇంకేమైనా మంచి లబ్ధి పొందుతుందేమో, ఆవిడకి ఆర్థిక సహాయం వస్తుందేమో ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం వెప్పలపాడు అనేటువంటి గ్రామంలో పోలోజు రామమ్మ అనేటువంటి మహాతల్లి క్యాన్సర్ బారిన పడి పూర్తిగా ఆరోగ్యం క్షీణించినటువంటి పరిస్థితి మాత్రమే కాకుండా ఒక కిడ్నీ కోల్పోవడం జరిగింది. అమ్మాయి ఒక కిడ్నీతోటే తన జీవనాన్ని కొనసాగిస్తూ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. విధివశాత్తు ఆ కుటుంబాన్ని పోషించేటువంటి వాళ్ళ అబ్బాయి కూడా ఈ మధ్యనే బైక్ యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయం తగలటం, రక్తస్రావం అవటం, అతను కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ సందర్భంలో గ్రామంలో ఉండేటువంటి 10 మంది మంచిని కాంక్షించేటువంటి పండు అనేటువంటి ఈ సామాజిక కార్యకర్త, వారి వెనకాల ఉన్నటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిపి ఆ నలుగురు అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థను ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి నడపడం, ఈ కుటుంబం యొక్క దేన స్థితిని తెలుసుకుని పండు గారు, ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, అలాగే గ్రామంలో ఉండేటువంటి డ్వాక్రా సోదరిమణులు అందరూ కూడా మేము సైతం అంటూ ఆ కుటుంబాన్ని మేము ఆదుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఏంటి ఒక్కొక్క రూపాయి అలా పోజే సుమారు 10,000 రూపాయలు ఇవాళ ఆ కుటుంబానికి అందించడం జరిగింది. సంక్షేమ పథకాల రూపకర్తగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ యువనేత జెట్టి సత్య ఆదిత్య పేర్కొన్నారు. పట్నంలోని 4వ వార్డులో ఉన్న ఇందిరానగర్ కాలనీలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ 4వ వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన సత్య ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి వైఎస్ఆర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లా వెంకట్రమణ, నేలపాల అనిల్, కొండబత్తుల నరేంద్ర, కావేటి భరత్, మత్తిపాటి శ్రీను, మరపట్ల శ్రీను, పోలుబైన గణేష్, కె అయ్యన్న, జయవరపు ప్రవీణ్, తీయాల గణేష్, సురేష్, దున్నా శివ తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడిగా పేరుగాంచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టొబాకో బోర్డు అధ్యక్షులు ఘంటసాల గాంధీ పేర్కొన్నారు. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఘంటసాల గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ అందించిన సేవలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరుబొమ్మ శివయ్య, గోపిన రాము, బేతి దుర్గారావు, కొప్పుల సత్యనారాయణ, ఘంటసాల సత్యనారాయణ, పేరాబత్తుల జగన్నాథరావు, కొప్పుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సత్కరిస్తున్నారు. మరి ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా తప్పని పెట్టండి ఒకసారి.
కేక్ ఒక 2 కేజీలు కేక్ ఎంత తీసుకురాలేదండి. విజయాలన్నీ ఒక 20 రూపాయలు ఎక్కువ అన్నీ తీసుకున్నాను. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లా వెంకట్రమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మ గురునాథరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వందనపు సూర్యప్రకాశ్రావు, దల్లి నాగేశ్వరరావు, చిల్లా దుర్గారావు, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, పత్తి వీరస్వామి, మేరీ సరోజిని, మస్తాన్, చల్ల రామకృష్ణ, మల్లేవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. వైఎస్ఆర్ను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. విద్యాలయాల సమీపంలో మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెంలో జరిపిన తనిఖీలో డీఎస్పీ రవిచంద్ర హెచ్చరిక. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 9న జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపు. అనూహ్యమైన మార్పులతో శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ వివి కృష్ణారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.